అడిగినావు ఏమిటి కదా? క్రొత్త పేరు తగలది తెలిసినదా? వచ్చినదా కోపము? ఎంత మొక్కు పట్టను ముచ్చినది. అవునవును, ఎవరి మాటలు వారికి ఎంపుగానే ఉంటును. ఈ పూట ఎవరు తప్పక పైన మెచ్చదనన్నారని నమ్మకముగా పలికి వెళ్ళినందున మా అమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాపై కూర్చున్నందులకు కలిగిన ఫలితం ఇది. అయినా అదే పాప కానీ మీ మగవారు అసలు మా ఆడవారిని నమ్మనే నమ్మరు కదా. హాస్యమున కన్న మాట అంతలకు ఎందులకు? హాస్యమునకు హత్తులండవలేదు వడలమండు హాస్యమా? పొరపాటే కానీ సుబ్బిశెట్టి ఎందుకు వచ్చినారు? ఆ విషయం మీకెవరు చెప్పారు? నేను చూసినాను. వచ్చిన చోమి ఎమ్మ కంటపడవలసి వచ్చునని పెరటగుండం కడుకునే వచ్చు సరికి తటాలున తడు తలుపు తెరుచుకొని పడాలను బయటికి వచ్చినాడు. ఆ పాటును అతను చూసి నన్ను సతను తెల్లబోయినాము. అంతటి కథనకు అనుమానము కలుగుకుండానట్టు కోడగమనచు కొంత దూరము వెంట వెళ్ళినాను. ఎదురుకే తెచ్చిరని అతన్ని అడగకపోతురా? అడిగినాను. ఏమని చెప్పినాడు? మేళము కావలసి వచ్చినానని చెప్పినాడు. చెప్పాడు కదా. మరి మీ సందేహం ఏమిటో? నా సందేహం చెప్పిన నువ్వు కోపగించుకోవు కదా. కోపం ఎందులకు? నా ఎంతేమైనా పాపముడిన కదా. ఇదే మాట. ఇదిగో ఇప్పుడు చెప్పుదని వినుము. చెప్పండి. వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధకు మమ్మల్ని పోత బెదరచు పెరటకు మమ్మల్ని పోవట ఏలని నా సందేహం. అదుగో 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 ముఖము చెప్పుకొని చూస్తున్నావు. అప్పుడే వచ్చిన నా కోపము. అట్లయినా ఆ సంగతి కూడా నేనే చెప్తాను, ఆలకించండి. ఏమిటది? మేడం గురించి మాట్లాడటకై మా అమ్మ అతన్ని మేడ మీదకి తీసుకుని వచ్చినది. మంచి పని. ఇంటికి వచ్చిన వాడికి మర్యాద చేయడం ధర్మము కనుక అవునవును కూర్చోడమని కుర్చీ వేసి తాంబూలమియ్యగా అతడు వచ్చిన పని విడిచిపెట్టి అతనేం చేశాడు తెలుసా? ఆ సుబ్బారావు ఏం చేశాడు తెలుసా? అందుకు నాకు చికాకు వచ్చి చప్పున మేడ దిగి చక్కగా పోయి తిని మా అమ్మ నా మనసు కనిపెట్టి తోడుచప్పుడు విషయం మీద అతని తొట్టిలోనికి తీసుకొని పోయి ఆ దారిని ఆమెలకు సాగనప్పినది. నమ్ముడు నమ్మకపోండు నడిచిన సంగతి ఇదండి. నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నాతో నీ వెన్నడు నువ్వు నడుసంత అబద్ధమాడమనే నా నమ్మకం. ఏమండి, మీ తోడనే కదండి, నేనెవ్వరి తోడను అబద్ధమాడను. చింతామణి ఈ కులములో పుట్టవలసినది కాదు అని చిన్నలు పెద్దలు నన్ను శ్లాఘించుటకు ఇది ఏ కారణం? సందేహమే. ఎవరి మాటలో నేను మాత్రము ఎన్ని సార్లు స్వాగతలేదు చింతామణి. చందరు లేరు భారవన చేచన నిప్పుదమందు. ఎవరి మాటయో ఏలా ఎవరి మాటయో ఏలా నేను మాత్రము ఎన్ని సార్లు స్వాగతలేదు చింతామణి. చందరు లేరు భారవన చేచన నిప్పుదమందు. ఎవరు లేరు కల్లలం కందువ మాటలు విటులగా చేయుచు పొల్లదోపుగా వందలు వేరు పుంజుకొనువారలు ఎందరు లేరు. విశుద్ధ వృత్తిని చందమును విశుద్ధ వృత్తిని చందమును గుణ విచారణ సల్పడి వారు కలిగిరే.
సరే కానీ మీరు వెళ్ళిన పని ఏమైనది? ఏమొకటికేమన్నది దైవము తరచుగా ధనికుల నాలుకలు తాటి పట్టెల తోడను, చేతులు చేవబ్రాకుల తోడను, హృదయము ముక్కుల తోడను చేయుచును. ఇదంతా చావు కబురు చల్లగా చెప్పడం కావలేదు. అయ్యో ఇప్పటికింతే కానీ 2-3 దినములలో తప్పక సానుకూలం కాగలదు. ఇకనేమి ఎప్పుడు పాట వెతికినది? ఇదివరకు రేపు రేపు, ఇప్పుడు ఆ రేపునకు మరెండు తోపులు కూడా తగినది. చెప్తామని నా మాట కరవరకు విని అప్పుడు నీకు తోచినట్లను ఇప్పటి వరకు ఇదిగో అదిగో అని తిప్పినట్టుంటని ఈ పూట తొంటదై చూపినాడు. అంతటి మీరొక తొంటని ఆశ్రయించినారు. ఆ తొంటని కొన్ని రేపులు గడిపి ఆవుల తాలకు తండ్రి చేతొచ్చు. మీరు ఆ తొంట చేతులు తెచ్చి మా ఇంటికి అంతేనా మీరు అనేది? మాట శాంతము వెనుక మండిపడిన నేనేమి చెప్పగలను చింతాను. శిరాకుమారి చివరంతా వినుమచింతాను. ఇక నేనేమి విననక్కర్లేదు, ఇక నేనేమి విననక్కర్లేదు. మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు మా అమ్మ నన్ను కోసిన కోతకు నేను కనుక పరిస్థితి కాదు. మరొకరైతే ఇంకా పడలేదు బాబు, ఇంకా పడలేదు.
కుమ్మెత్తి